వీళ్ళు చేసే పనులు చూస్తే మీకైతే మైండ్ పోతుంది. ఇలా 100 రూపాయల కాంపోనెంట్స్ యూస్ చేసి అయితే 500, 600 అయితే సంపాదిస్తున్నారు. హలో డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్పెరిమెంట్స్ విత్ ప్రసాద్. డార్లింగ్స్, మన పొలాల్లో స్టార్టర్ అయితే చూసుంటారు కదా, అసలు దాని లోపల ఏముందనేది మీకు ఏమైనా తెలుసా? సో ఇవాళ మన వీడియో వచ్చేసరికి అయితే ఆ ఆటో స్టార్టర్లో ఏమనేది ఉందనేది నేను చూపిస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు అయితే చూసేయండి. ఇంక వీడియోలోకి వచ్చేసినట్టయితే ఇక్కడ చూసారు కదా, ఈ స్టార్టర్ని అయితే నేను ఓపెన్ చేసి అయితే చూపిస్తాను. దీని లోపల ఏమేమి ఉన్నాయి అనేది. వీళ్ళు చేసే పనులు చూస్తే మీకైతే మైండ్ పోతుంది. ఇప్పుడైతే పక్కన నేనైతే టెస్టర్ తీసుకొని, టెస్టర్ అనేది విరిగిపోయింది, ఆ ఉన్న టెస్టర్ అయితే తీస్తున్నాను. అక్కడ ఉన్న 4 స్క్రూస్ అనేది రిమూవ్ చేయాలి. వీటిలో ఉన్న 2 స్క్రూస్ అనేవి ట్రాన్స్ఫార్మర్. సో దాన్ని టచ్ చేయక మాకండి, మామూలుగా మీకు చూపించాలి కాబట్టి నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు రిమూవ్ చేసుకోవాలంటే రిమూవ్ చేసుకోవచ్చు. అక్కడ ఉన్న స్క్రూస్ అయితే నేను రిమూవ్ చేస్తున్నాను. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో డార్లింగ్స్, నేనైతే ఇక్కడ రిమూవ్ చేసి చూపిస్తాను ఆ స్క్రూస్ అనేవి. దాని లోపల ఏమున్నాయి అనేది పిన్ టు పిన్ అయితే చెప్తాను. అలాగే మన ఛానల్ వీడియోస్ అనేవి పెట్టట్లేదు కదా, నేను ఇక్కడ నుంచి అయితే పెడదాను అనుకుంటున్నాను. దాని యొక్క రీజన్, ఎందుకు పెట్టట్లేదు అనే రీజన్ అనేది నేను వీడియోలో ముందు చెప్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ ఎండ్ వరకు చూసేయండి. నెక్స్ట్ అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటా. వీడియో నచ్చితే లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి, మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఇక్కడ కనుక మీరు ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇక్కడ చూస్తే మీరు మేజర్గా 2 పాయింట్స్ అనేవి ఉన్నాయి. రెండు మెయిన్ కాంపోనెంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి అయితే రీలే, నెక్స్ట్ ఇంకోటి వచ్చేప్పటికైతే ట్రాన్స్ఫార్మర్. ఈ 2 మేజర్ కాంపోనెంట్స్ ద్వారానే ఈ స్టార్టర్ అనేది వర్క్ అవుతుంది. రీలే అంటే ఆరెంజ్ కలర్లో ఉంది కదా, దాన్ని రీలే అంటారు. రీలే గురించి ఆల్రెడీ మన ఛానల్లో అయితే చెప్పాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియో మీకోసం అయితే చేస్తాను. మీకు ఖచ్చితంగా కావాలంటే కింద కామెంట్ చేయండి రీలే అని. నేను నెక్స్ట్ వీడియోలో రీలే గురించి అయితే చెప్తాను. నెక్స్ట్ వీడియో కాబట్టి మన ఛానల్లో ఖచ్చితంగా రీలే గురించి అయితే మళ్ళీ ఒక వీడియో అయితే చేస్తాను. అది ఎందుకు ఉపయోగపడుతుంది, దానివల్ల యూజెస్ ఏంటి అనేది. సో ఇప్పుడు నేను చూపించే కదా చేపెట్టి, అవి రీలేస్ అనేవి ఒక స్విచ్ లాగా అయితే యాక్ట్ చేస్తుంది. సింపుల్గా చెప్తున్నాను కదా. నెక్స్ట్ వచ్చేపాటికి 9 to 22 ట్రాన్స్ఫార్మర్ ఆల్రెడీ మీకు తెలిసే ఉండొచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి సర్క్యూట్ బోర్డ్ చిప్ అనమాట. సో ఈ నాకు తెలిసి అయితే మీకు ఆల్మోస్ట్ ఇవన్నీ తెలుసు. దీంట్లో కెపాసిటర్స్, డయోడ్స్, నెక్స్ట్ అలాగే చాలా కాంపోనెంట్స్ అయితే యూజ్ చేస్తాం మనం. ఇది వచ్చేసరికి అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, లైట్ ఇండికేటర్స్, రెడ్, గ్రీను, ఎల్లో, ఈ 3 లైట్ ఇండికేటర్స్ అనేది యూజ్ చేస్తాం. మీరు ఆల్రెడీ ఫీల్డ్స్కి వెళ్ళి ఉంటే, పొలాలకు వెళ్ళి ఉంటే ఖచ్చితంగా మీకు తెలిసే ఉండేది. వీటి గురించి అయితే నేను చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూపించేది రీలే వచ్చేసరికి అయితే 5 volts రీల్ అనేది యూజ్ చేస్తారు. బట్ అక్కడ వచ్చేపటికి ఎక్కువ హై వోల్ట్ ఉంటుంది, 440 ఉండొచ్చు. బట్ అది అనేది 5 volts కింద యూజ్ అయ్యేలాగా దాన్ని డిజైన్ చేస్తారు. దాని యొక్క డిజైన్ మాత్రం అలాగే ఉంటుంది. నెక్స్ట్ అలాగే వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయండి, దాన్ని బట్టి నేను ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేస్తాను. గైస్, ఈ వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయడం వల్ల మీ వల్ల మిగతా వాళ్ళకి కూడా తెలిసిద్ది. నెక్స్ట్ అలాగే లైక్ చేయండి. ఒకవేళ నచ్చకపోతే కదా కింద కామెంట్ చేసేయండి, నచ్చకపోతే. ఇంకా నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు కావాల్సిన వీడియో అయితే చేస్తాను. నేను వీడియో చేయకపోవడానికి ఒక రీజన్ ఏంటంటే, నాకు చిన్న వర్క్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే, చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అని మన కామెంట్ కానీ చేయట్లేదు. మనకేంటంటే సపోర్ట్ కింద ఒక లైక్ కానీ ఒక కామెంట్ కానీ చేయడం వల్ల నాకు ఇంకా సపోర్ట్ వచ్చి ఇంకా చేయాలనిపిస్తుంది. డార్లింగ్స్, అలాగే యూట్యూబ్ ద్వారా నాకు ఇన్కమ్ వస్తుందని మనలో సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది ఆలోచించి ఉండొచ్చు. బట్ నేనైతే చెప్తున్నాను కదా, రియల్ ఫ్యాక్ట్ వచ్చేసరికి నాకు రూపాయి కాదు కదా, ₹10 కూడా రావట్లేదు. ఇంకా అవ్వలేదు కూడా నా ఛానల్ మోనిటైజేషన్. నేను దాని గురించి మనం సపరేట్గా ఒక వీడియో అయితే చేస్తాను. అసలు నా ఛానల్ వాచ్ టైం ఎంత ఉంది, నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు, నా యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది. చాలామంది అనుకుంటున్నారు వస్తుందని, కానీ నాకైతే రావట్లేదు. బట్ నేను వీడియోస్ ఎందుకు చేస్తున్నాను అనుకుంటున్నారా? నాలాంటి థాట్ ప్రాసెస్ ఇంకోళ్ళకి ఉండొచ్చు. సో నా ద్వారా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం వల్ల మిగతా తెలియని వాళ్ళు తెలుసుకుంటారన్న ఆలోచనతో అయితే నేను ఈ ఛానల్ అయితే పెట్టాను. అదే ప్రాసెస్తో అయితే నేను చేస్తున్నాను. ఇంకా మానిటైజేషన్ గురించి నేను అంతగా ఆలోచించలేదు. ఏదైనా చిన్న వర్క్స్ వల్ల నేను పెట్టలేకపోతున్నాను తప్ప వీడియోస్, ఇంకా వేరే ప్రాబ్లం లేదు. ఇంకా స్టాప్ చేయకుండా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. నేను చెప్పా కదా, మీ నుంచి సపోర్ట్ అయితే కావాల్సింది. సేమ్ అదే, ఒక లైక్, మీకు ఎలా ఉందో వీడియో కింద కామెంట్ చేయండి. ఒకవేళ కనుక మీకు వీడియోస్ నచ్చకపోతే, లేకపోతే కనుక మీకు ఎలాంటి వీడియో కావాలో కింద కామెంట్ చేస్తే మీకు ఖచ్చితంగా ఎలాంటి వీడియో అయితే ట్రై చేస్తాను చేయడానికి. ఇలా 100 రూపాయల కాంపోనెంట్స్ యూస్ చేసి అయితే 500, 600 అయితే సంపాదిస్తున్నారు. జై హింద్.